హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టామ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు గోల్డెన్ కాయిన్ ఎగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా ఎగ్స్ని ఇలా రౌండ్గా కట్ చేసి స్లైసెస్ లాగా పెట్టుకోవాలండి. తర్వాత కార్న్ఫ్లోర్, ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లిపాయ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ ఎగ్స్ని కార్న్ఫ్లోర్తో ఇలా కోట్ చేసుకుని వీటిని ఈ ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేయాలండి. కార్న్ఫ్లోర్ బాగా కోట్ అయ్యేలాగా దానికి అప్లై చేసి తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇది గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లిపాయ సన్నగా చాప్ చేసినవన్నీ వేసుకొని ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక తర్వాత కారం 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎగ్స్ని వీటిలోకి వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఫ్రై అయ్యేలాగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, గోల్డెన్ కాయిన్ ఎగ్స్ రెడీ అండి. ఇది బెస్ట్ స్టార్టర్ అండి. ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు, లేదంటే ఫ్రైడ్ రైస్లో సైడ్కి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.